నాగర్ కర్నూలు గోల్డ్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ పాల్వాయి సర్దాయి పాపయ్య గౌడ్ విగ్రహాన్ని మంత్రి చూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కుచుకల దామోదర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుచుకుల రాజేశ్వర రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న మరియు మాజీ ఎంపీ మదియాష్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, జాతుల శ్రీనివాస్ గౌడ్ హాజరై ఆవిష్కరించారు. అనంతరం సాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి చూపల్లి మాట్లాడుతూ తెలంగాణలో గౌడ కులస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, పౌరుషానికి ప్రతీక పాల్వాయి సర్దార్ పాపన్న గౌడ్ అని సమాజంలో వాటిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని తెలుపుతూ ఇప్పటికే తెలంగాణలో గౌడ కులస్తులకు ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తాటి చెట్లు, ఎత్తు చెట్లు ఎక్కడానికి సౌకర్యంగా ఉండే సేఫ్టీ కిట్లు గీత కార్మికులకు అందించడం జరిగిందని తెలిపారు. నాగర్ పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ అధ్యక్షత వహిస్తున్న ప్రతాప్ గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైన మల్లయ్య గౌడ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మాజీ మంత్రులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారికి, అసెంబ్లీ శాసనసభ్యులు వంశీకృష్ణ గారికి, ఎమ్మెల్సీ కొరిట వెంకన్న గారికి, మాజీ పార్లమెంట్ మెంబర్ అయిన మదియాష్ గారికి, మా తండ్రి గారైన ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి గారికి, బాలరాజు గౌడ్ గారికి,